అయితే రాధారంగ రాయల్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి సభకి వచ్చిన వ్యక్తి చాలా ఆవేశపూరితంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి లేడు రాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే వ్యక్తి ఇప్పుడు ప్రత్యేకించి దూషణలు దిగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? ఇప్పుడు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మీ ప్రైమ్ లైన్ ద్వారా అసలు వంగవీటి మోహన్ రంగ గారు ప్రాణాలు కోల్పోయింది ఎవరి వల్ల అండి? ఒక ఎస్సీ సామాజిక వర్గం కోసం ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ఆయన ప్రాణాలు అర్పించారు ఆయన. సో ఏంటంటే ఒక రంగా గారు అంటే కాపు సామాజిక వర్గం అంతా ఎస్సీ పట్ల ఎంత అభిమానంగా ఉంటారో అన్నది మీకు అందరికీ రాష్ట్ర మొత్తం ప్రజలందరూ తెలిసి ఈ మధ్య కాలంలో కాపునాడు అని చెప్పి ఒక 2 years బ్యాక్ మేము పెట్టడం జరిగింది. రాధారంగ రాయల్ ఆర్గనైజేషన్ కాపునాడు అనే సభ మేము పెట్టడం జరిగింది. సరే ఈ సభ నిమిత్తం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము వెళ్ళి కలిస్తే అన్న ఇలాగ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం అని పోషించమన్నారు కాబట్టి పెద్దన్న పాత్ర మేము పోషించడానికి మేము సిద్ధమయ్యామన్నా. సో మీరు ఒక లైన్ ఇస్తే ఆ లైన్ ప్రకారం మేము వెళ్ళిపోతాం అన్న అని చెప్పాం. అడిగాం అన్నని అడిగితే అన్నయ్య ఒకటే మాట చెప్పారు నాకు, రాజ్యాధికారం లేని కులాలకి రాజ్యాధికారం సాధించబడమే మన ఒక లైన్ అన్నారు. ఆ లైన్ ప్రకారం మేము వెళ్ళాము. ఈ లైన్లో ఏంటంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన రోజున మేము మహాసేన రాజేష్ ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఫస్ట్ అంత పెద్ద భారీ డయాస్ మీద ఫస్ట్ ఆహ్వానం పిలిచి ఆయన కూర్చోబెట్టడం జరిగింది. ఆ రోజు ఆ పెద్ద మనిషి మాటలు ఒకసారి మీరే విందరు. కానీ కానీ ఈ మీటింగ్ని ఎలా గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలో మనకి తెలుసా అని అడుగుతున్నాను సోదరులరా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పేది, ఒక నాయకుడిని కోల్పోయాం, మళ్ళీ ఇంకొక నాయకుడు వచ్చాడు. ఒకరిని కోల్పోతే మన తప్పు, ఒకరిని కోల్పోతే మనకు తెలియంతనం, రెండోని కూడా కోల్పోతే మన చేతకంతనం అవుతుంది. ఇక మీకే వదిలేస్తున్నా నేను. మరి నీకెందుకు రాజేషు? ఆ సభ వేదిక మీద మాట్లాడిన పెద్ద మనిషి దయచేసి మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, రాజేష్ నువ్వు ఎస్సీ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి చాలా బలమైన అభిమానాలు ప్రేమలు ఉన్నాయి ఎస్సీ సామాజిక వర్గం మీద, మా కాపు కులానికి. దయచేసి ఇది ఆశ్రయగా తీసుకుని నీలాంటి ఇన్స్టెంట్ పొలిటీషియన్స్ దయచేసి వచ్చి కంపు చేయమాక. అసలు నీకు సీట్ ఇచ్చింది ఎవరు? టీడీపీ ఇచ్చింది. టీడీపీ సీట్ ఇస్తే నీ టీడీపీ సీట్ చించింది టీడీపీ. వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఏం చేశారు అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఓడించేంత వ్యక్తివా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. దయచేసి నీకు ఒక మాట చెప్తున్నా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తాం. మా అసోసియేషన్ నుంచి ఒకటే మాట చెప్తున్నాం, ఎస్సీ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి చాలా ఇది ఉంది, చాలా మాకు వాళ్ళ పట్ల మాకు చాలా ప్రేమ ఉంది. నీలాంటి వాళ్ళు వచ్చి ఎన్ని ఫిట్టింగ్లు పెట్టినా మా సామాజిక వర్గంతో మేము కలిసే ఉంటాం. మా అన్న పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఎస్సీ సామాజిక వర్గం కూడా ఒక కీలక పాత్ర పోషించబోతుంది.